గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర కాండలు పూర్తి చేశాం. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు 5 కాండలు పూర్తి చేశాం. 6వదైన యుద్ధకాండలో కూడా మనం 29 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 30వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామరావేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం తతస్తమక్షోభ్య బలం లంకాధిపతయే చరా సువేలే రాఘవన్ శైలే వివిష్టం ప్రత్యవేదయ. ఆ తర్వాత గూఢచారులు క్షోభింపశక్యం కాని సైన్యంతో రాముడు సువేల పర్వతం మీద నిలిచి ఉన్నాడు అని ఆ రావణుడికి తెలిపారు. అలా చారాణాన్ రావణ శ్రుత్వా ప్రాప్తం రామం మహాబలం జాతోద్వేగో భవత్కించే శార్దూలం వాక్యం అబ్రవీత్. ఆ మాటలు వినంగానే రావణుడికి కొంచెం మనసులో ఉద్వేగం ఏర్పడింది. శార్దూలతో అన్నాడు, అయధావశ్చతే వర్ణో దీనశ్చాసి నిశాచర వాసి ఖచ్చితమిత్రాణం క్రుద్ధానాం వశమాగత. శార్దూలా, చాలా దీనుడిగా కనపడుతున్నావు. నువ్వు శత్రువులకి పట్టుబడలేదు కదా. ఇతి తే నామశిష్టస్తు వాచం మందమురుదీరయత్ తదా రాక్షస శార్దూలాం శార్దూలో భయవిహ్వల. ఆ మాట వినటంతో శార్దూలుడు వ్యాకులుడై మరి మెల్లగా రావణాసురుడితో అన్నాడు, నతే చారయితుం శక్య రాజన్ వానర పుంగవ విక్రాంతా బలవంతశ్చ రాఘవేణ చ రక్షిత. రాముడి ద్వారా రక్షింపబడుతున్న ఆ వానర శ్రేష్ఠుల్ని గూఢచారుల ద్వారా పరీక్షించడం అనేది చాలా కష్టమైన విషయము రాజా. నాపి సంభాషితం శక్త్యా సంప్రశ్నోత్ర నలభ్యతే సర్వతో రక్షతే పందా వనరై సర్వతోపమై. వాళ్ళని ప్రశ్నించే అవకాశమే మాకు రాలేదు. అన్ని వైపులా పర్వతం లాంటి వానరులను వానరులు మార్గం అంతా రక్షిస్తూ ఉన్నారు. ప్రవిష్ట మాత్రే జ్ఞాతోహం బలే తస్మిన్న చారితే బలాద్ గృహీతో రక్షోభిర్బహుధాస్మి విచారిత. నేను సైన్యంలో ప్రవేశించగానే, ఇంకా సైన్యాన్ని పరీక్షించకుండా ఉండగానే నన్ను వాళ్ళు గుర్తించేశారయ్యా. ఎవరో కాదు, మనవాళ్లే, మన విభీషణుడి యొక్క మంత్రులే నన్ను గుర్తించి బలత్కారంగా పట్టుకున్నారు. జానుభిర్ముష్టిభిర్ధందై తలయిశ్చాభిహతో వృషం పరిణితోస్మి హరిభిర్ బల మధ్య అమర్షణ. ఈ కోపంతో అక్కడ ఉన్న వానరులు నన్ను ఎప్పుడైతే మన వాళ్ళు గుర్తించారో, విభీషణుడితో ఉన్నవారు గుర్తించారో, ఆ వానరులు మోకాళ్లతోటి, పిడికళ్లతోటి, దంతాలతోటి, అరచేతులతోటి పొడిచి సైన్యం అంతా ఊరేగించారు నన్ను. పరిణీయచ సర్వత్రా నీతోహన్ రామ సంసది రుధిరాదిగ్ధ సర్వాంగో విహ్వలశ్చలితేంద్రియ. ఆ విధంగా నన్ను ఊరేగించి రాముడి దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళు. నా శరీరం అంతా కూడా రక్తంతో పూయబడి ఉంది, రక్తంతో తడిసి ఉన్నది. నా ఇంద్రియాలన్నీ కూడా చలించిపోయినాయి. హరిభిర్వజ్యమానస్యాయజమాన కృతాంజలి రాఘవేణ పరిత్రాతో జీవామి జయదృచ్ఛయ.
వాళ్ళు ఆ విధంగా నన్ను పీడిస్తూ పీడిస్తూ రాముడి దగ్గరికి తీసుకుపోతే రాముడిని నేను ప్రార్థించాను. రాముడు రక్షించడం చేత ఎలాగో ఇలా జీవించి ఉన్నాను నేను. ఏష శైలైశిలాభిస్తూ పురయిత్వా మహార్ణవం ద్వారమాశ్రిత్య లంకాయ రామస్తిష్ఠత్ సాయుధ. ఆ రాముడు శిలల చేత పర్వతాల చేత సముద్రాన్ని నింపి ఆయుధాలని ధరించి లంక ద్వారం వద్ద ఉన్నాడయ్యా అని చెప్పారు. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.